నమస్తే. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్‌ని హెడ్ చేస్తుంటాను. సో, రీసెంట్‌గా మనకి బర్డ్ ఫ్లూ అనే టాపిక్ మీద ఆడియన్స్ నుంచి చాలా క్వెషన్స్ వస్తా ఉన్నాయి. అండ్ న్యూస్‌లో కూడా చాలా చూస్తా ఉన్నాం. సో, దాని రిలేటెడ్ డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ విజయ్ సల్లా ఉన్నారు. మా పల్మనాలజిస్ట్. సో, అసలు దీనికి బర్డ్ ఫ్లూ అని నేమ్ ఎందుకొచ్చిందంట? సో, బర్డ్ ఫ్లూ ఆర్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా అనేది ఇది మెయిన్‌గా బర్డ్స్‌లో వచ్చే ఒక డెడ్లీ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మెయిన్‌గా బర్డ్స్ టు బర్డ్స్‌కే ఎక్కువ ట్రాన్స్మిట్ అవుతుంది. కొన్నిసార్లు హ్యూమన్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు అండ్ వేరే యానిమల్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ఇది బర్డ్స్‌లోనే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీనికి బర్డ్ ఫ్లూ అనే పేరు వచ్చింది. సో, హ్యూమన్స్‌కి ఎలా వస్తుంది? హ్యూమన్స్‌కి రేర్‌గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్‌గా ఈ బర్డ్స్‌ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పటికీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయితే ఎక్కడ డిటెక్ట్ అవ్వలేదు. ఈ ఫ్లూ రెగ్యులర్ ఫ్లూ లాగానే మీకు ఉంటుందా? లేకపోతే ఎనీ స్పెసిఫిక్ ఇప్పుడు ఫ్లూను ఐడెంటిఫై చేయడానికి మనం రెగ్యులర్‌గా వచ్చేలాగా చూసుకోవాలా? లేదంటే ఎనీ అదర్ స్పెసిఫిక్ ఇలాంటి ఫీచర్ ఉంటే ఇది బర్డ్ ఫ్లూ అయి ఉంటుందని ఏమన్నా తెలుస్తుందా? ఇది కూడా ఫ్లూ కాబట్టి రెగ్యులర్ వైరల్ ఫ్లూస్ లానే ఉంటుంది సిమ్టమ్స్‌లో. కానీ ఈ స్టెయిన్ కొంచెం హైలీ విర్లెంట్ స్టెయిన్. అంటే చాలా వరకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో వచ్చిన సిమ్టమ్స్ పెట్టేసి మెయిన్‌గా సిమ్టమ్స్ వచ్చేసి ఐ ఇన్ఫెక్షన్, లంగ్‌లో సివియర్ న్యూమోనియా రావడము, సివియర్ మయాల్జియస్ ఇలా ప్రెజెంట్ అవ్వచ్చు కేసెస్. బట్ లాస్ట్ 1 ఇయర్‌లో వచ్చిన సిమ్టమ్స్‌లో చాలా వరకు మైల్డ్‌గానే ఉంది. సో, ఒకవేళ చికెన్ హ్యాండిల్ చేసేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? సో, ఈ ఇన్ఫెక్షన్ మెయిన్‌గా సెక్రెషన్స్ మనకి ఐస్ ద్వారా గానీ, మౌత్ ద్వారా గానీ, బ్రీతింగ్ ఇన్హలేషన్ ద్వారా గానీ స్ప్రెడ్ అవ్వచ్చు. సో, కంపల్సరీ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ గ్లౌస్ వేసుకోవాలి. ఆహ్, ఐ ప్రొటెక్టర్స్ పెట్టుకోవాలి అండ్ మాస్క్ పెట్టుకొని హ్యాండిల్ చేయడం బెటర్. సో, మన కలీగ్స్‌లో కూడా చాలామంది చికెన్ లవర్స్ ఉన్నా గానీ వాళ్ళు ఈ మధ్య కొంచెం చికెన్‌కి దూరంగా ఉంటున్నారు. సో, వాళ్ళకి తినొచ్చా? వాట్స్ ద రిస్క్? డెఫినెట్‌గా తినొచ్చండి. ఎందుకంటే ఎప్పుడైతే అన్‌కుక్డ్ ఫుడ్ మాత్రమే ఆర్ అన్‌కుక్డ్ ఎగ్ అండ్ అన్‌కుక్డ్ మిల్క్ వీటి నుంచే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. వాటిని ఎప్పుడైతే మనము హై టెంపరేచర్స్‌లో కుక్ చేస్తామో చాలా వరకు ఈ వైరస్ చచ్చిపోతుంది. సో, మన ఇండియన్ ట్రెడిషనల్ కుకింగ్‌లో వాడే టెంపరేచర్ నార్మల్ రికమెండెడ్ కన్నా చాలా ఎక్కువ కాబట్టి చాలా వరకు ఈ వైరస్ ఫుడ్ ద్వారా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో, ఇన్‌ఫాక్ట్ ఈ పౌల్ట్రీ అసోసియేషన్స్ వీళ్ళు కూడా అడ్వర్టైజ్ చేస్తా ఉన్నారు. సో, అబౌట్ 74 డిగ్రీస్ టెంపరేచర్‌లో ద వైరస్ గెట్స్ కిల్డ్. బట్ మన కుకింగ్ కండిషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 100 డిగ్రీస్ అబోవ్ వెళ్తుంటాయని చెప్పి. బట్ స్టిల్ అలా కుకింగ్ చేసినప్పుడు కూడా కొద్దిమందికి వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకు వస్తుండొచ్చు అట్లా? ఛాన్సెస్ చాలా తక్కువండి. కానీ రా కుక్‌ని ఎప్పుడైతే కుక్ చేస్తారో కానీ ఆ మిగతా యుటెన్సిల్స్ సరిగ్గా వాష్ చేయకపోతే వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ వెరీ వెరీ లెస్. ఇప్పటికీ అలాంటి కేస్ ఏం డిటెక్ట్ అవ్వలేదు. సో, బిఫోర్ కుకింగ్ లైక్ మ్యారినేషన్ అది చేసినప్పుడు వాళ్ళ హ్యాండ్లింగ్ ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రకు గానీ, లేదా స్పూన్స్ వాడింది, అలాగే మళ్ళీ కుక్డ్ ఫుడ్‌ని సర్వ్ చేయడానికి వాడినప్పుడు అలా వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉండొచ్చంటారు. సో, మన కంట్రీలో ఏమైనా డిటెక్ట్ అయ్యాయా? ఇప్పటికి ఇన్ని ఇయర్స్‌లో ఓన్లీ 1 కేసే డిటెక్ట్ అయింది. అది 2021లో డిటెక్ట్ అయింది. ఆ పేషెంట్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. ఆయన డిటెక్ట్ అయిన కొన్ని రోజులకే చనిపోయాడు. మేబీ తన ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువై హి డైడ్. ఓన్లీ 1 కేస్ డిటెక్టెడ్ టిల్ నౌ. సో, మన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నిటికి చాలా మటుకు వ్యాక్సినేషన్స్ అవి వేస్తూ ఉంటాం. సో, ప్రీ స్కూల్ వ్యాక్సినేషన్స్ అని అట్లా. సో, అలాంటిది దీనికేమైనా వ్యాక్సినేషన్ ఏమైనా అవైలబుల్ ఉందా? మన రెగ్యులర్‌గా అవైలబుల్ ఉన్న ఫ్లూ షాట్ వ్యాక్సిన్ కొన్ని వైరస్‌ని ప్రివెంటివ్‌గా పనిచేస్తుంది. మెయిన్‌గా ఇన్‌ఫ్లుయెన్జా H1N1, ఇన్‌ఫ్లుయెన్జా బి వైరస్‌కి మాత్రమే వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ ఈ బర్డ్ ఫ్లూని మాత్రం ప్రివెంట్ చేయదు. బట్ మార్కెట్‌లో ఈ బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ కనిపెట్టారు. కానీ ఇప్పటికీ మార్కెట్‌లో అవైలబుల్‌గా లేదు. సో, అంటే ట్రయల్ స్టేజ్‌లో ఉందంటారా? ట్రయల్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా చేసి ఉంచారు. బట్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ లేదు అండ్ ఎక్కువ స్ప్రెడ్ లేదు కాబట్టి ఎక్కడ వైడ్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. ఎక్కడ అవైలబిలిటీ లేదు. సో, ఇన్ కేస్ ఎవరన్నా దే వాంట్ టు గెట్ టెస్టెడ్ వాళ్ళకి ఫ్లూ సింప్టమ్స్ ఉండి ఇది బర్డ్ ఫ్లూనా కాదా టెస్ట్ చేసుకోవాలంటే ఎలాంటి టెస్టింగ్ అవైలబుల్ ఉంది? దీనికి కూడా మన రెగ్యులర్ ఫ్లూ టెస్ట్ లాగానే ఆర్టీపీసీఆర్ టెస్ట్ థ్రోట్ స్వాబ్స్ చేయాలి. బట్ ప్రస్తుతానికి వైడ్‌గా అవైలబుల్ లేవు. ఫ్యూ ల్యాబ్స్ ఆర్ డూయింగ్. చాలా వరకు ఆ ల్యాబ్స్‌కి పంపించి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ పూణే ల్యాబ్ అక్కడక్కడ చేస్తున్నారు. ఓన్లీ పీసీఆర్. పీసీఆర్ టెక్నికే కానీ ఎక్కువ కేసెస్ లేవు కాబట్టి ప్రస్తుతానికి ఏ ల్యాబ్ టెస్టింగ్‌లో ఎక్కడ అవైలబుల్‌గా లేవు. కేసెస్ ఎక్కువైతే మోస్ట్‌లీ దే మేక్ ఇట్ అవైలబుల్. సో, నార్మల్ పీపుల్ అంత పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదంట. ఈ బర్డ్ ఫ్లూ అనేది
ఫస్ట్ నుంచి ఒక హైలీ విర్లెట్ వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్తూ వచ్చాము. కానీ లాస్ట్ ఇయర్ 2024లో యూఎస్లో వచ్చిన కేసెస్ చాలా మైల్డ్గా వచ్చాయి. హార్డ్లీ 1-2% డెత్ రేట్ మాత్రమే ఉంది. సో అలాంటి స్టేజ్ ఉంది కాబట్టి ఇప్పటికీ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వచ్చినా ప్రివెంట్ చేసేదానికి మనకు యాంటీవైరల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మింగ్ ప్లేసెస్లో బర్డ్స్ అండ్ యానిమల్స్ అన్నీ టుగెదర్ ఉంటాయి, ఒకే క్యాంపస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి ఎలాంటి రిస్క్ ఉంటుంది? ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒకవేళ క్యాటిల్స్కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ క్యాటిల్స్ కనుక ఇన్ఫెక్ట్ అవుతే మిల్క్లో కూడా ఉంటుంది. సో మిల్క్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ పాస్టరైజ్ చేసి తాగాలి. అంటే అట్లీస్ట్ 70 సెంటిగ్రేడ్ హీట్ చేసి తాగడమే బెటర్. సో కొన్ని చోట్ల ఊర్లలో పాలు పితికే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు చిన్నపిల్లలకి వాళ్ళకి డైరెక్ట్గా కొంతమంది ఇస్తూ ఉంటారు. సో రా మిల్క్, సో అలాంటిది అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు. సో మన సిటీస్లో ఉన్న వాళ్ళకి కానీ అంటే ప్యాకేజ్ మిల్క్ ఉంటుంది కదా, డ్రింకింగ్ మిల్క్, సో అది పాస్చరైజ్డ్ అనే ఉంటుంది మ్యాక్సిమం. సో దానివల్ల రిస్క్ ఉండకపోవచ్చు అంట. చాలా తక్కువ. అండ్ హౌ అబౌట్ కన్జంప్షన్ ఆఫ్ ఎగ్స్ ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ ఒక ఎగ్స్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో కంపల్సరీ ప్రాపర్గా బాయిల్ చేసి తీసుకోవాలి. అంటే బాయిల్డ్ అంటే ఏంటంటే యోల్క్ అండ్ వైట్ రెండు ఫామ్గా అవ్వాలి. అయ్యాకనే కన్సీవ్ చేయడం బెటర్. లైట్గా అన్బాయిల్డ్ ఎగ్ రా ఎగ్ కానీ లేకపోతే లైట్గా బాయిల్ చేసిన ఎగ్ తీసుకోవడం మంచిది కాదు. దీని నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి హాఫ్ బాయిల్డ్ అని యోక్ ఫ్లూయిడ్ లాగా ఉండి ఆమ్లెట్ వేసుకోవడం అలాంటి అలా రన్నీ ఎగ్స్ తినకూడదు. అండ్ కొంతమంది జిమ్ ఎంతూజియాస్ట్ వాళ్ళు కూడా రా ఎగ్స్ కూడా కొంతమంది తాగుతుంటారు. రా ఎగ్స్ వల్ల ఒకవేళ ఇన్ఫెక్టెడ్ బర్డ్ నుంచి కనుక రా ఎగ్ వచ్చుంటే కంపల్సరీ దాని నుంచి ఇన్ఫెక్షన్ రా ఎగ్ కనుక కన్స్యూమ్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ డూ వి టేక్? అంటే బర్డ్ ఫ్లూ రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలంటే హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు కానీ అలా. సో బర్డ్ ఫ్లూ రాకుండా తీసుకునే ప్రికాషన్లో హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీ వాళ్ళు ప్రొటెక్టివ్ గేర్ వాడాలి. అంటే గ్లౌస్ వేసుకోవాలి, ఐ ప్రొటెక్టర్ పెట్టుకోవాలి అండ్ మాస్క్ పెట్టుకొని హ్యాండిల్ చేయడం బెటర్. అండ్ కన్స్యూమ్ చేసే వాళ్ళ దగ్గరికి వస్తే ఎవరైనా ప్రాపర్గా బాయిల్ చేసిన ఎగ్, అంటే ఎగ్ బాగా ఫామ్ అయ్యే వరకు బాయిల్ చేసి కన్జ్యూమ్ చేయాలి. చికెన్ తినాలనుకుంటే దాన్ని ప్రాపర్గా 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక బాగా ప్రాపర్గా హీట్ చేసి తీసుకోవడం బెటర్. అండ్ మిల్క్ కూడా పాస్చరైజ్ చేసి తాగాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి బర్డ్ ఫ్లూ అనేది కామన్ ఫ్లూగానే ప్రజెంట్ అవుతుందండి. అది కాకుండా మనకి అన్యూజువల్ ప్రెజెంటేషన్స్లో కంజక్టివైటిస్ అంటే రెడ్నెస్ ఆఫ్ ద ఐ ఉండడం కానీ, అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అంటే డయేరియాస్, వామిటింగ్స్ ఉండడము. ఈ టాపిక్ గురించి మరికొంత డిస్కస్ చేయడానికి మనతో పాటు మరో పల్మనాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్ సంధ్య స్వరూప గారు. వెల్కమ్ మ్యామ్. సో యాంటీబయాటిక్స్ అంటే జనరల్లీ వి యూస్ టువర్డ్స్ బ్యాక్టీరియా అని చెప్తుంటాను, కానీ వైరల్ డిసీజెస్లో కూడా కొంతమంది డాక్టర్స్ యాంటీబయాటిక్స్ యాడ్ చేస్తూ ఉన్నారు బిగినింగ్లోనే. సో దాని గురించి ఏం చెప్తాను? అంటే సమ్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా రావడం జరుగుతుందండి. అంటే ఎప్పుడన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో మనకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్ అనేవి అలాంటి కేసెస్లో కంపల్సరీ పెట్టుకుంటాము. ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్లో సివియర్ నిమోనియాస్ వచ్చినప్పుడు మనము కల్చర్ టెస్ట్లు అవన్నీ చేసుకున్నప్పుడు మనకు అందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు యాంటీబయాటిక్స్ అనేవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ బర్డ్ ఫ్లూలాగా కాకుండా ఇంకెలాగైనా అన్యూజువల్ ప్రజెంటేషన్స్లో వచ్చే ఛాన్స్ ఉందా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి బర్డ్ ఫ్లూ అనేది కామన్ ఫ్లూగానే ప్రజెంట్ అవుతుందండి. అది కాకుండా మనకి అన్యూజువల్ ప్రెజెంటేషన్స్లో కంజక్టివైటిస్ అంటే రెడ్నెస్ ఆఫ్ ద ఐ ఉండడం కానీ, అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అంటే డయేరియాస్, వామిటింగ్స్ ఉండడము. అండ్ ఎప్పుడైతే న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్ అనేవి న్యూరలాజికల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి పేషెంట్ డ్రౌజీ అవ్వడము, షీజర్స్ రావడము, ఇవన్నీ అన్యూజువల్ ప్రెజెంటేషన్స్గా ఉంటాయి. సో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కొంతమందిలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు సివియర్ ఫార్మ్స్ అవుతుంటుందట. సో ఎలాంటి కాంప్లికేషన్స్కి దారితీస్తుంది? మనకి బర్డ్ ఫ్లూ అనేది సివియర్గా ఉన్నప్పుడు మనకి కాంప్లికేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. లంగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు నిమోనియాస్ రావడము, నిమోనియా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పేషెంట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అది కాకుండా ARDS అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది కొంతమంది పేషెంట్లో న్యూరలాజికల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు మెనింజో ఎన్సెఫలైటిస్ అనేది చూస్తున్నాము. ఇవన్నీ సివియర్ ఫార్మ్స్గా ఉండడం జరుగుతుంది బర్డ్ ఫ్లూలో. సో ఈ బర్డ్ ఫ్లూతో పాటు రీసెంట్గా మీరు ఎక్కువ చూసిన కేసెస్ ఇలాంటివి చాలామందికి స్ప్రెడ్ అయిన కేసెస్ ఏమున్నాయి?
ఎట్ ప్రెజెంట్ అయితే మైకోప్లాస్మా నిమోనియా అనేది చాలా ఎక్కువగా చూస్తున్నామండి. మైకోప్లాస్మా నిమోనియా అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మైకోప్లాస్మా నిమోనియే అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల స్ప్రెడ్ అవుతుంది ఇది. ఇందులో మనకి 2 విధాలుగా ఉంటుందండి. ఒకటేమో మైల్డ్‌గా అంటే ట్రేకియో బ్రాంకైటిస్‌గా పేషెంట్ ప్రెజెంట్ అవుతారు. ఇంకొకటేమో సివియర్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు నిమోనియాస్ వస్తుంటాయి పేషెంట్స్‌కి లంగ్‌లో. మనకి ఇందులో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనంటే మైల్డ్ కేసెస్‌లో మనకి జలుబు, దగ్గు, జ్వరం రావడము, కాఫ్ ఉండడము అండ్ అవి మైల్డ్‌గా ఉండి సిమ్టమ్స్ అనేవి పేషెంట్స్‌కి ఒక 1-2 వీక్స్‌లో తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే మనం దీన్ని వాకింగ్ నిమోనియా అని కూడా అంటాము. ఇంకొక విధంగా పేషెంట్‌కి ఎప్పుడైతే సివియర్ అవుతుందో అది మనకి లంగ్‌లో నిమోనియాలా ప్రెజెంట్ చేసినప్పుడు పేషెంట్‌కి ఆయాసం అనేది ఎక్కువగా రావడము, సాచురేషన్ లెవెల్స్ అనేవి బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం జరుగుతుంది, తగ్గిపోవడము అండ్ కంటిన్యూయస్‌గా ఫీవర్ స్పైక్స్ రావడము, కాఫ్ అనేది కంటిన్యూయస్‌గా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి కేసెస్‌ని మాత్రం అడ్మిట్ చేయాల్సింది ఉంటుంది. సో ఇది ఒక్కరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం కానీ లేదా ఎలా స్ప్రెడ్ అవుతుంది యాక్చువల్లీ? మైకోప్లాస్మా నిమోనియా అనేది మనకి డ్రాప్లెట్ స్ప్రెడ్ ఉంటుందండి. మెయిన్‌గా రెస్పిరేటరీ డ్రాప్లెట్ స్ప్రెడ్. డిసీజ్ ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ ఉంటారో ఆ మైకోప్లాస్మా నిమోనియాతో ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ ఎవరైతే స్నీజ్ చేసినప్పుడు గానీ, కాఫ్ చేసినప్పుడు గానీ, ఆ డ్రాప్లెట్స్ అనేవి ఆపోజిట్ పర్సన్ మీద పడినప్పుడు గానీ, ఆ విధంగా మనకి స్ప్రెడ్ అనేది ఉంటుంది. అది కాకుండా మనకి క్లోజ్ కాంటాక్ట్ మైకోప్లాస్మా పేషెంట్ ఎవరైతే పాజిటివ్ ఉన్న పేషెంట్ మనకి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్నప్పుడు కూడా మనకి ఆ డిసీజ్ అనేది హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ కూడా ఉంటుంది. సో మీ దగ్గర జనరల్గా పేషెంట్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటారు? నార్మల్‌గా ఇందులో మనకి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మైకోప్లాస్మా నిమోనియాలో మనకి 2 విధాలుగా ఉంటుందండి ప్రెజెంటేషన్. ఒకటేమో ట్రేకియో బ్రాంకైటిస్. ఇది మైల్డ్ ఫార్మ్ అంటారు. ఇందులో పేషెంట్‌కి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనంటే పేషెంట్‌కి సోర్ థ్రోట్ ఉండడం గానీ, కోల్డ్, కాఫ్, హెడేక్, స్నీజింగ్, రన్నింగ్ నోస్ ఇలా మైల్డ్ ప్రెజెంటేషన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ పేషెంట్‌కి అది మనకి నిమోనియా వరకు దారితీసిందనుకోండి, అప్పుడు పేషెంట్‌కి దగ్గు రావడము, బ్రెత్‌లెస్‌నెస్ ఎక్కువైపోవడము, పేషెంట్ ఎక్కువగా ఆయాసపడ్డము, సాచురేషన్ లెవెల్స్ అనేవి తక్కువ అవ్వడము, అప్పుడు లంగ్‌లో నిమోనియా ఉంది. మనకి ఆ విధంగా ట్రీట్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళలో ఇలాంటి డిసీజెస్ అనేవి కొంచెం సివియర్ ఫామ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో, అలాంటి వాళ్ళలో మనకి మైకోప్లాస్మా నిమోనియాస్ గానీ, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. అది ప్రెజెంటేషన్ కూడా మనకి కొంచెం సివియర్ ఫామ్‌లో ఉంటుంది. మెయిన్‌గా మనకి స్మోకింగ్ చేసే వాళ్ళల్లో గానీ, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, లేదంటే డయాబెటిక్ ఉన్న పేషెంట్స్‌లో గానీ, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ లైక్ క్యాన్సర్ పేషెంట్స్ గానీ, ఆస్తమా గానీ, సీఓపీడీ ఉండే పేషెంట్స్‌లో మనకి ఎక్కువగా ఇలాంటి కేసెస్‌ని చూస్తుంటాం. సో ఈ స్మోకర్స్లో మోస్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ చూస్తుంటారు. సో దానికి రీజన్ ఏముంటుంది? మనకి బేసికల్లీ స్మోకింగ్ ఉండే పేషెంట్స్‌లో, స్మోకర్స్‌లో అలా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి అనంటే, వాళ్ళకి ఏదైతే రెస్పిరేటరీకి సంబంధించిన ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుందో అది కంప్లీట్‌గా వీకెన్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అనంటే, ఈవెన్ మైల్డ్‌గా ఉండే నిమోనియాస్ గానీ, మైల్డ్‌గా ప్రెజెంటేషన్ గానీ వాళ్ళలో ఎక్కువగా సివియర్‌గా ఉండడము, నిమోనియా వరకు దారితీయడం అనేది జరుగుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ని మీరు ఎలా డిటెక్ట్ చేస్తారు? మనకి మైకోప్లాస్మా నిమోనియా అనేది బేసికల్లీ స్వాబ్ టెస్ట్ అనేది ఒకటి చేస్తామండి. ఏదో థ్రోట్ స్వాబ్ ద్వారా పీసీఆర్ టెక్నిక్ ద్వారా ఈ టెస్ట్ చేసి మనము దీనికి పాజిటివ్ వచ్చినప్పుడు నిర్ధారించుకుంటాము. ఒకవేళ పేషెంట్‌కి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే ఒక చెస్ట్ ఎక్స్‌రే, బ్లడ్ టెస్ట్ చేస్తామండి. చెస్ట్ ఎక్స్‌రేలో మనకి ఏమన్నా నిమోనియా అని సస్పిషన్ ఉన్నప్పుడు మనం సిటీ స్కాన్ చేసుకుని సివియారిటీ ఎంత ఉందో అసెస్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జనరల్లీ నిమోనియా కేసు ఏదైనా రాగానే టిపికల్గా వాడే మెడికేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అలాంటివి వీటికి సెట్ అవుతాయా, లేకపోతే ఇది టెస్ట్ అయ్యి డయాగ్నోజ్ అయిన తర్వాత స్పెసిఫిక్ మెడికేషన్స్ ఏమైనా వాడుతుంటారా? మైకోప్లాస్మా నిమోనియాలో మనకి మైల్డ్ ఫామ్స్‌లో ఉన్న పేషెంట్స్‌లో అయితే మాక్సిమం మనకి మైల్డ్ ఫామ్స్‌లోనే పేషెంట్స్ ప్రెజెంట్ అవుతున్నారు. ఇందాక అనుకున్నట్టు ట్రేకియో బ్రాంకైటిస్‌లో వాళ్ళకి బేసిక్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందండి. కానీ సివియర్ ఫామ్స్‌కి వెళ్ళినప్పుడు నిమోనియా వరకు లంగ్‌లో ఉండింది పేషెంట్‌కి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అడ్మిట్ చేసి యాంటీబయాటిక్స్ అండ్ సపోర్టివ్ కేర్, ఆక్సిజన్ థెరపీ ఇవన్నీ ఇవ్వాల్సింది. సో మోస్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నిటికి కూడా యూ హ్యావ్ సమ్ ప్రివెంటివ్ మెజర్స్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డిసీజ్ ఒకరి నుంచి ఒకరికి రాదు అని అలా అంటుంది. సో ఈ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్కి మైకోప్లాస్మాకి ఈజ్ దర్ ఎనీ మెథడ్? బేసికల్లీ మనకి మైకోప్లాస్మా నిమోనియా అనేది మెయిన్‌గా కాఫ్ వల్ల పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే కాఫ్ చేస్తారో ఆ డ్రాప్లెట్స్ వల్ల, లేదంటే స్నీజ్ చేసినప్పుడు ఆ డ్రాప్లెట్స్ వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కాఫ్ హైజీన్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలండి. అది కాకుండా ప్రాపర్ శానిటైజింగ్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఏది అయినా సరే మనము కంపల్సరీ, ఇంకా ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా చాలామంది మాస్క్ పెట్టుకోరు. బట్ వెన్ వీఆర్ సీయింగ్ దిస్ సార్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ మాస్క్ పెట్టుకోవడము, ప్రాపర్ శానిటైజేషన్ అండ్ ప్రాపర్ కుకింగ్ ఆఫ్ యువర్ ఫుడ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి.
సో ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చినప్పుడు అవుట్ పేషెంట్ బేసిస్లో ఓన్లీ ట్యాబ్లెట్స్తో సరిపోతుందా, అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మనకి ట్రీట్మెంట్ వచ్చేసరికి మైల్డ్ ఫామ్స్లో అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవుట్ పేషెంట్ బేసిస్లోనే ట్రీట్ చేస్తామండి. కానీ పేషెంట్స్ కొంతమంది 1 or 2 వీక్స్ తర్వాత వెన్ పేషెంట్కి బ్రెత్లెస్నెస్ బాగా పెరుగుతుంది, మనము సాచురేషన్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ మనకి తగ్గుముఖం తగ్గుతున్నాయి అన్నప్పుడు, లేదు అని అంటే పేషెంట్ సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్లోకి వెళ్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అడ్మిట్ చేయాల్సింది ఉంటుంది. మీరు చూసిన కేసెస్లో మ్యాక్సిమం ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంది ఇది? మెయిన్గా ఈ మైకోప్లాస్మా నిమోనియా అనేది యంగ్ పేషెంట్స్లో కానీ అడల్ట్స్లో కానీ చూస్తున్నామండి. కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ బాగున్నప్పుడు వాళ్ళు ఓన్లీ మైల్డ్ ప్రెజెంటేషన్గానే ఉంటున్నారు. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నిమోనియాస్తో ప్రెజెంట్ అవుతున్నారు. సో ఈ ప్రీ స్కూల్ ఫ్లూ వ్యాక్సిన్స్ అవి వేస్తుంటారు, సో దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా ప్రొటెక్షన్లో? బేసికలీ మనకేమవుతుందంటే స్కూల్స్ కానీ ప్రీ స్కూల్స్ కానీ కిడ్స్ చాలా క్రౌడ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కూల్లో మన క్లాస్లో కానీ ఒక 30-40 స్టూడెంట్స్ అలా ఉండడం అప్పుడు మనకేంటి అని అంటే ఈ డ్రాప్లెట్ స్ప్రెడ్ అనేది కొంచెం ఎక్కువగా ర్యాపిడ్ స్ప్రెడ్గా ఉంటుంది. అందుకే మనం మామూలుగా కిడ్స్కి కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది కంపల్సరీగా ప్రిస్క్రైబ్ చేస్తాం. So that was about bird flu. So thank you, Dr. Vijay and Dr. Sandhya Swarpa, for your time. Hope that helps. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లంలో లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. చాలామంది ఖరీదు ఎక్కువ అయిపోతున్నాయని పువర్ సోర్సెస్ నుంచి వాడటం లేకపోతే మందులు ఆపేయటమో చేస్తారు. ఇది చాలా డేంజరస్. ఇలా అవ్వకుండా మనం డాక్టర్ రామ్ ఫార్మసీ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏంటంటే చాలా ఫేమస్ బ్రాండ్స్ వేరే చోట మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్ ఫేమస్ బ్రాండ్ MSN ల్యాబ్స్లో తయారు చేయించి అది సుమారుగా 40 mg ట్యాబ్లెట్ 60 రూపీస్ ఉంటుంది. మనం ఆ సేమ్ ఫ్యాక్టరీ సేమ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారు చేయించి దాన్ని సబ్సిడైజ్ చేసి 7 రూపీస్కే దాని MRPనే 7 రూపీస్కి పెడతాం. ఇంత తక్కువ MRP ఉండటం వలన ఏ ఫార్మసీ ఏ షాపు కూడా దీన్ని అమ్మదు, ఎందుకంటే మార్జిన్స్ అనేవి అసలు ఉండవు కాబట్టి. సో ఈ మెడిసిన్స్ కేవలం ఇప్పుడు శ్రీశ్రీ హోలిస్టిక్ ఫార్మసీలోనే దొరుకుతున్నాయి. మీరు బల్క్లో కొనుక్కుని వాడచ్చు. త్వరగా మనం దీన్ని ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ ఫార్మసీ క్వాలిటీ, క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలని దీని పేరు డాక్టర్ రామ్ అని పెట్టాము.